Hi friends, good morning to all. Happy morning. So I'm talking about meditation. Yes, నేను మాట్లాడుతుంది ధ్యానం గురించి. ధ్యానం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అండ్ ఈ సృష్టి రహస్యాన్ని మొత్తం కూడుకొని ఉన్నది ధ్యానంలోనే. ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళకు మాత్రమే మెడిటేషన్ గురించి తెలుస్తుంది. సో మెడిటేషన్ కంపల్సరీ చేయండి. ఎస్, ఈ సృష్టిని నడిపించేది దేవుడు కాదు. సృష్టిని నడిపించేది మెడిటేషన్, శ్వాస. కాన్సన్ట్రేట్ ఆన్ మెడిటేషన్. శ్వాస లేకుంటే ఏ ప్రాణి జీవించలేదు. శ్వాసించకుంటే ఏ ప్రాణి జీవించలేదు. ఆ శ్వాసలోనే అన్నీ దాగి ఉన్నాయి. సో ఈ జన్మ కారణం, మనిషి జన్మకు కారణమైనది మెడిటేషన్. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామన్నది రీజన్ తెలుసుకోవాలంటే అది మెడిటేషన్ ద్వారానే సాధ్యమవుతుంది. అందరిలాగానే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటాం, పిల్లలు కంటాం, వాళ్ళని పెద్ద చేస్తాం, మళ్ళీ వాళ్ళు పెద్దగా అవుతారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాళ్ళు పిల్లలు కంటారు. ఇట్లా 1 by 1 ఇట్లా ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళడం తప్ప జీవితం అది కాదు. వాటితో పాటు అవి చేసుకుంటూ వాటితో పాటు మెడిటేషన్ కూడా చేయాలి అంటున్నాను. సో జీవితంలో ప్రతి ఒక్కరికి మెడిటేషన్ ఒక పార్ట్గా, ఒక మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఎలా చేస్తామో అలాగే మెడిటేషన్ కూడా కంపల్సరీ అలవాటు చేసుకోవాలి. ఎస్, ఐఎమ్ టెలింగ్ రియల్లీ మెడిటేషన్ చేయండి. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నవి. అవి ఎంత ఎక్కువ మెడిటేషన్ చేస్తే, ధ్యానం చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ఈ సృష్టిని నడిపించేది మెడిటేషన్ ఒకటే, ధ్యానం ఒకటే. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి మాత్రమే వాళ్ళకి జన్మ రహస్యం తెలుస్తుంది. జన్మ రహస్యం తెలుసుకోవాలంటే మెడిటేషన్ ద్వారానే వీలవుతుంది. మెడిటేషన్ చేయకుంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ కంపల్సరీ స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్కరిని భగవంతుడు మనిషిగా పుట్టించి భూమికి పంపించాడంటే వాళ్ళ యొక్క జన్మరాశిని తెలుసుకోవాలంటే వాళ్ళు మెడిటేషన్ చేస్తేనే జన్మరాశిని తెలుస్తారు, లేకుంటే ఎప్పటికీ తెలియకుండా ఉంటుంది. సో మనకి భూమికి పంపించాడంటే ఏదో ఒక కారణం చేతనే భూమికి పంపించుంటాడు ఆ సృష్టికర్త. సో ఆ విధంగా తెలుసుకోవాలంటే మెడిటేషన్ చేస్తేనే అది తెలుస్తుంది. మెడిటేషన్ చేయడం వల్ల అది వీలవుతుంది. సో ధ్యానం చేయండి. ధ్యానం ద్వారా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటి వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. సో హూ ఆర్ యూ, నువ్వెవరివి, హూ ఆమ్ ఐ, నేనెవరిని, ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే ఒక మెడిటేషన్ ద్వారానే, ధ్యానం ద్వారానే తెలుస్తుంది. సో ఆలోచించండి ఫ్రెండ్స్, మెడిటేషన్ చేయండి. ఈ సృష్టి మూలాన్ని నడిపించేది ఓన్లీ మెడిటేషనే, ధ్యానం ద్వారా అన్ని విషయాలు తెలుస్తాయి. సో ప్లీజ్ డూ ద మెడిటేషన్. థ్యాంక్ యూ సో మచ్.